హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ఏదైతే నిన్నటి ఎపిసోడ్ జరిగిందో ఆ ఎపిసోడ్లోని నిన్న ఏదైతే మనకి యోధులు వచ్చి గెలిచారో యోధుల మీద మన ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్కి ఇది పోటీ పడడం జరిగింది. దీనికి వచ్చి బిగ్ బాస్ ప్రీవియస్గా మనకి ప్రతి సీజన్లో జరిగిన విధంగానే కత్తిపోటు పెట్టడం జరిగింది. ఈ కత్తిపోటుని ఏదైతే ఉన్న వ్యక్తులు ఎవరైతే ఓడిపోయారో మన సుమన్ గారు, తనూజ, బర్నీ గారు వీళ్ళ ముగ్గురు చేతుల్లో బిగ్ బాస్ ఫస్ట్ ఛాన్స్ పెట్టారు. ఫస్ట్ ఛాన్స్ పెట్టి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. మ్యాక్స్ నిజంగా చెప్పాలంటే ఈ గేమ్లో ఏదైతే తనూజ గేమ్ ప్లాన్, తనూజ మైండ్ గేమ్ నిజంగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి మన కళ్యాణ్ పడాల ఎవరైతే ఉన్నారో తను వచ్చి కెప్టెన్ అవడం, పీకే అవడం మనకి జరిగింది. అండ్ ఈ గేమ్లో ఫస్ట్ సుమన్ గారు వెళ్ళి ఏదైతే రీతూకి ఇవ్వడం జరిగింది. అసలు సుమన్ గారు అదే మైనస్ అండి. ఏదైతే పాయింట్స్ చెప్తారో అవి కరెక్ట్గా చెప్పరు. నేను రీతు ఏదైతే కెప్టెన్ అయ్యిందో తను చెప్తే బాగుంటుందని చెప్పరు. అసలు యాక్చువల్లీ ఎవరిని చూడకూడదు, వాళ్ళు తీయాలనుకోవడం అది అసలు అలా చెప్పాలి. బట్ ఆయన అక్కడ తప్పు చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆయన వచ్చి రీతుకి ఇస్తే రీతు ఏదో మన సంజనా గారికి ఇస్తారు. అక్కడ వచ్చి సంజనా గారితో తింది ఏదైతే కాంట్రవర్సీ ఆల్రెడీ ప్రీవియస్ వీక్లో జరిగిందో, నామినేషన్స్లో జరిగిందో అది జరుగుతుంది. జరిగి తినొచ్చి ఏదైతే గేమ్ ఆడావు నువ్వు ప్రతి ఒక్కరు చెప్పారు, నువ్వే మూలంటావు. అండ్ తను వచ్చి ఏదైతే సాక్రిఫైస్ చేసిందో తను అది చెప్పడం జరిగింది. బట్ నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తాను అక్కడ వీటి ఎత్తడం కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన డెమోన్కి మళ్ళీ రీతూకి ఇవ్వడమే జరుగుతుంది. డెమోన్కి ఇవ్వడం జరిగితే డెమోన్ వచ్చి మనం ఎమాన్యుయల్కి తీసేస్తాడు. ఎమాన్యుయల్కి తనకే మధ్య కాంట్రవర్సీ ఏదైతే నువ్వు నామినేషన్లో నాకు ఏడు చెప్పావు అవన్నీ వద్దురా తమ్ముడు, నువ్వు నిజంగా నీ గేమ్ కోసం నువ్వు నిజంగా అక్కడ డెమోన్ మాత్రం ప్రతి పాయింట్ కరెక్ట్ పెట్టినట్టు నాకైతే అనిపించట్లేదు. ప్రతిదీ తుపాస్ పాయింట్సే. ఎందుకు డెమోన్ మాత్రం నిజంగా తన ఏదైతే టాప్ కంటెస్టెంట్స్ మనం అనుకుంటున్నామో తన గేమ్ తను ఆడకుండా రీతు కోసం కేవలం ఆడుతున్నాడు అనిపిస్తుంది. తను కేవలం తన గేమ్ని తను చెడగొట్టుకుంటున్నాడు. క్లియర్ కట్గా నేను చెప్పగలను తన గేమ్ తను చెడగొట్టుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్యాని వచ్చి రీతు మళ్ళీ తీయడం జరుగుతుంది. రీతు వచ్చి దివ్య నువ్వు నా మీద భయపడుతున్నావు అని అడిగితే నేను భయపడుతున్నాను అని చెప్పినట్టు కాకుండా మిగతాది ఏదైతే దాని కథ తన సోదంతా ఏదుందో అదే చెప్తుంది. రీతు మాత్రం దివ్య విషయంలో ప్రతిసారి అసలు వచ్చి అక్కడ తను తీనని చెప్పి తను వేరే పేరు అని చెప్పి రీతుకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వచ్చి సంజనా గారు అడిగడం కూడా క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ డెమోన్లో కళ్యాణ్కి ఇస్తే ఎవరైతే ఉన్నారో మన కళ్యాణ్ వచ్చి క్లియర్ కట్గా రీతుని తీస్తాడు. నేను తనకు వచ్చి కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఇవ్వడం కాదు, కెప్టెన్ నాతో పోటీ పడడానికి నేను ఇస్తున్నానని చెప్పి చాలా బాగా పవన్ కళ్యాణ్కి అయితే ఆ ఒక ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ ఫుల్గా ఒక పాజిటివ్ వైబ్లో పడింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏదైతే రోడ్ కన్స్ట్రక్షన్ పోటీ పడిందో ఆ పోటీలో పీకే గెలిచాడు. డెమోన్కి చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చడం వల్ల ఓడిపోయాడు. నాకు ఒకటైతే అర్థం కాదు, అక్కడ రీతు వెళ్ళి ఏడిసి బాత్రూంలో దీనికోసం ఒక షార్ట్ చేశాను. రీతు తనూజ కొన్ని డైలాగులు వేస్తారు, దీనికోసం సెపరేట్ షార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు చూడండి. నిన్నటి ఎపిసోడ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ గెలడం జరిగింది. లాస్ట్ కెప్టెన్ సీజన్ 9కి పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. అండ్ ఏదైతే నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో ఇంకా కోటింగ్ ఎవరికి ఇస్తారని చూడాలి. దానికోసం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.